Hello everyone, welcome back to our channel TSTG Polyset 2024 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, మన మొబైల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీట్కి వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎస్, మనం చూసుకున్నట్లయితే టీజీ పాలిసెట్ 2024 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ మనకు టీజీ పాలిసెట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకు నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రాగా గైస్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ సంబంధించి లింక్ అయితే ఎనేబుల్ చేస్తారు వెబ్సైట్లో. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే మీ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క పాలసీ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంది చూడండి జనరేట్ పాస్వర్డ్ అని, అక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా మీ సంబంధించి మీ క్యాస్ట్ కావచ్చు కొన్ని డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మీ యొక్క పాస్వర్డ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవడం ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే చూడండి ఫస్ట్ బాక్స్లో వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. మరి పాస్వర్డ్ ఏ విధంగా అంటే మీరు ఏదైతే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట, లైక్ మీ నేమ్తో కానీ ఎట్లా కానీ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రీ ఎంటర్ అనమాట. ఆ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి సెకండ్ బాక్స్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బాక్స్లో వచ్చేసి మీ యొక్క సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే ఇది వరకు ఈ యొక్క అప్లికేషన్లో కావచ్చు, అదేవిధంగా మన స్లాట్ బుకింగ్లో కావచ్చు, ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉన్నారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ ఐడి ఉంటే మీకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ పాస్వర్డ్ ఉంది కదా, సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. ముందుగా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఒకసారి అయితే బుక్లో రాసుకోండి. ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్లో ఖచ్చితంగా మీకు పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది. కాబట్టి మేము ముందుగానే దాన్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఈ విధంగా కాగానే డైరెక్ట్ మనం వచ్చేసి ఏదైతే క్యాండిడేట్ లాగిన్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే మనం వెబ్ ఆప్షన్ ప్రాసెస్ చేయడానికి మనము క్యాండిడేట్ లాగిన్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు వచ్చేసి మీ యొక్క లాగిన్ ఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ ఐడి నెంబర్ మాకు ఏ విధంగా ఉంటుందంటే మీకు ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి అయితే ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఒక ఎస్ఎంఎస్లో టెక్స్ట్ మెసేజ్లో మీ రిజిస్టర్ మొబైల్కి నెంబర్ వస్తుందన్నమాట. మీ యొక్క లాగిన్ ఐడి వస్తుంది. ఒక లాగిన్ ఐడికి ఎంటర్ చేయాలి. ఆ లాగిన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాలసీ హాల్ టికెట్ సెకండ్ డబుల్ ఎంటర్ చేసి మీ యొక్క ఏదైతే మనకి ఇది వరకు మనకు జనరేట్ చేసుకున్నాం కదా పాస్వర్డ్, ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే వెబ్ ఆఫ్ సంబంధించిన యొక్క మనకు పేజ్లకి అయితే ఎంటర్ అవుతాము. నెక్స్ట్ మనకి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లారిటీగా ఇప్పుడు చూపిస్తాను. మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఏంటంటే క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మీది ఏదైతే సంబంధించిన యొక్క మీకు ఓటీపీ వస్తుంది కదా, ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు అక్కడ సైన్ ఇన్ కాగానే మీకు ఓటీపీ వస్తుంది అన్నమాట. ఓటీపీ ఇక్కడ డబ్బులు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిక్లేర్ బాక్స్ ఉంది. ఆ యొక్క డిక్లేర్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏదైతే చూడండి క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్ ఎంటర్ కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ముందుగా ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఏం చేసుకోవచ్చు చూడండి, ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ విచ్ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ అవైలబుల్ అనమాట. ఈ లిస్ట్లో వచ్చేసి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కోర్సెస్ సంబంధించిన లిస్ట్ ఉందన్నమాట. మీకు ఏ కోర్స్ కావాలి మీరు ముందుగా మీ డిస్ట్రిక్ట్ అనమాట, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ డిస్ట్రిక్ట్ లేదంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ అని అన్ని డిస్ట్రిక్ట్ మనము టిక్ బాక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. రాగానే ఇక్కడ మనకు ఏదైతే మీరు అన్ని డిస్ట్రిక్ట్లో మేము చేయగలుగుతామన్నా ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని, లేదంటే మీ పర్టికులర్గా మీకు ఈ డిస్ట్రిక్ట్లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటాం, ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ వెబ్ ఆప్షన్ ఇచ్చిన వారు లైక్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు, లేదంటే అన్నిటికీ ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చి ఈ విధంగా వస్తుంది కదా. కాగానే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నాగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన ఏదైతే బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది అన్నమాట. మీ యొక్క ర్యాంక్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క నేమ్ కావచ్చు. కాగానే ఇక్కడ మనకైతే లిస్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవాలన్నమాట. మీకు ముందు చెప్పాను కదా ఏ విధంగా యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు లాస్ట్ ఇయర్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ చూపించాను కదా వీడియో కొన్ని కూడా, ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ వీడియో మీరు చూసి ఏం చేస్తారంటే మీరు ముందుగానే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ సీట్ వస్తుందని కాలేజ్ చెప్పి ఉన్నాను కదా,
చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కాలేజెస్ సెర్చ్ చేయాలి. లైక్ ఏ విధంగా అంటే మీకు డైరెక్ట్గా ఏదైతే ఇన్స్టిట్యూట్ కోడ్ వస్తున్నాయో చూడండి, ఇక్కడ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీ ఇన్స్టిట్యూట్ కోడ్ కొట్టగానే మీకు డైరెక్ట్ ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. చూడండి ఏ బ్రాంచ్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఈ బ్రాంచ్ సిపిఎస్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ విధంగా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. బ్రాంచెస్ ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లైక్ మరి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేటివి కూడా ఏ విధంగా ఇవ్వాలి అంటే ప్రియారిటీ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ కాలేజ్ అయితే మీకు మంచి అదే కాలేజ్లో చదువుతాం అన్నటువంటి విద్యార్థులు ఫస్ట్గా మీకు ప్రియారిటీ వైజ్గా మీకు బెస్ట్ కాలేజ్ మీకు ఏదనిపిస్తుందో ఆ కాలేజ్ అయితే 1, 2 ఇట్లా ప్రియారిటీ వైజ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏముందంటే మీకు ఎన్ని బ్రాంచ్లకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కొంతమందికి త్రిబుల్ చేయాలనుకుంటారు, త్రిబుల్ఈకి ఇస్తారు. లైక్ ఏవైతే కొంతమందికి ఈసీ, త్రిబుల్, మెకానికల్ మీకు ఎన్ని బ్రాంచ్ సిస్టమ్ ఉంటే అన్ని బ్రాంచ్కి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. కాగానే మీరు ముందుగా ఏ బ్రాంచ్కి అయితే ఇస్తారో అది ప్రియారిటీ 1కి మనకైతే వెబ్ ఆప్షన్ అయితే సేవ్ అవుతుంది ఈ విధంగా. నెక్స్ట్ ప్రియారిటీ 2, ప్రియారిటీ 3, 4, 5, 6 ఈ విధంగా అనమాట. ఇది ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చాం కదా ఈ విధంగా. ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం చూడండి ఒకసారి. ఇగో బ్లూ ఫర్ గవర్నమెంట్ కాలేజెస్, గ్రే ఫర్ ద సెల్ఫ్ ఫైనాన్స్, అదేవిధంగా పింక్ ఫర్ గర్ల్స్, అదేవిధంగా గ్రీన్ ఫర్ మైనారిటీ, ఎల్లో ఫర్ ప్రైవేట్ అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి యొక్క డిస్క్రిప్షన్. ఇది ఇక్కడ మనకు ఇట్లా ఈ విధంగా వెబ్ ఆప్షన్ ఇచ్చి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము సేవింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్తాం అనమాట. ఓకే, వెబ్ ఆప్షన్ మీరు ఇచ్చేసుకున్నారు కదా, ఇక్కడ మనము మీరు చేసుకోవడానికి క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసుకున్న కానీ ఇక్కడ ఓకే చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఆప్షన్కి వెళ్ళిపోతాం మనం. చూడండి ఇక్కడ ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్ ఫర్ సేవింగ్ ఆప్షన్స్ అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ కావడం జరిగిందనమాట. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనము చెక్అవుట్ చేసుకుని ఇక్కడ మనం అయితే డైరెక్ట్గా సేవ్ చేసుకుంటాము. ఓకే, సేవ్ బటన్ క్లిక్ చేయగానే మీకైతే ఇక వెబ్ ఆప్షన్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా అయితే మీరు ఏ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇచ్చారు, ఎన్ని వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేశారో మీకు ఈ విధంగా లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క లిస్ట్ అనమాట. మీ ప్రియారిటీ వైజ్గా మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని బ్రాంచ్కి వెబ్ ఆప్షన్ ఇచ్చారు, మరి కంపెనీ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ రాగానే మీకు సంబంధించిన ఏదైతే ఉంది కదా లీస్ట్ ఆఫ్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. ముందుగా గైస్ ఇంకోటిని మర్చిపోయాను ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే ఉంది కదా మీరు ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు కరెక్ట్ సేవ్ చేస్తున్నారా చేస్తలేరా అని కూడా ఒక్కడికి 2 సార్లు చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా మనకు వచ్చేసి మళ్ళీ ఏదైతే 27th నాడు యొక్క లాస్ట్ వెబ్ ఆప్షన్స్ అన్నమాట. ఇన్ కేసు మీకు డౌట్ ఉన్నట్లయితే కూడా మళ్ళీ లాగిన్ అయ్యి కూడా మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ముందుగానే 1, 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుందన్నమాట ప్రాసెస్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మరోసారి కామెంట్ చేయండి, నేను మరోసారి డీటెయిల్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్ కేస్ ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తా ఉన్నాను, ముందుగా మీ యొక్క పాస్వర్డ్ కావచ్చు, మీ యొక్క లాగిన్ ఐడి కావచ్చు, ఈ 2 మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి ఓకే వెబ్ ఆప్షన్ నుంచి మీకు సీటు వచ్చేంత వరకు అయితే మెయిన్ అనమాట ఫర్దర్ యూజాలిటీ థింగ్స్ అనమాట. అవి ముందు చెప్పినట్టు మీ యొక్క పాస్వర్డ్ కావచ్చు, అది కావచ్చు కరెక్ట్గా అయితే చూసి పెట్టుకోండి, బుక్ పైన రాసుకోండి. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేందుకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.